నక్సల్స్ రహిత భారతదేశం అంటే ఇప్పుడు నక్సలైట్లు అనే వాళ్ళు భారతదేశంలో ఎవరూ లేరట. సో కేంద్రం ప్రకటించింది, కేంద్ర హోంశాఖ ఒక నివేదిక విడుదల చేసింది. ఆ నివేదికలో భారతదేశం నక్సల్స్ రహిత భారతదేశం అయిందట. మార్చి 31 అనే ఒక డెడ్ లైన్ పెట్టి ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రము మావోయిస్టుల మీద నక్సలైట్ల మీద యుద్ధం ప్రకటించింది. ఆ యుద్ధంలో కేంద్రం సక్సెస్ అయింది. సో వీళ్ళు చెప్తున్న రిపోర్ట్ ఎంతవరకు వాస్తవం అంటే ఆల్మోస్ట్, ఇప్పుడు వాస్తవాలు మనకు గ్రౌండ్ రియాలిటీ చూడాల్సిందే కదా. ఆల్మోస్ట్ అందరూ లొంగిపోవడమో లేదు ఎన్కౌంటర్లో చనిపోవడమో, అది నకిలీ ఎన్కౌంటర్ నిజంగానే ఎన్కౌంటర్ ఏదో పక్కన పెడితే మొత్తానికి ఎన్కౌంటర్లో చనిపోవడమో లొంగిపోవడమో ఏదో ఒకటి జరిగింది, కనబడుతున్నది లెక్క. సో కాబట్టి ఆల్మోస్ట్ 99.999% అడవిని ఖాళీ చేసినట్టుగానే కనబడుతున్నది. దేశంలో వామపక్ష తీవ్రవాదం అంతరించిందని కేంద్రం ప్రకటించింది. 6 దశాబ్దాల హింసాకాండ తర్వాత చరిత్రాత్మక మైలురాయి. 2026 మార్చి 31 నాటికి నక్సలిజం అంతమైనట్టుగా వెల్లడి. దేశంలో నక్సల్స్ అణచివేత పైన కేంద్ర హోంశాఖ నివేదిక విడుదల చేసింది. ఇప్పుడు 6 దశాబ్దాల హింసాకాండ అని మాట్లాడుతున్నారు కదా మీరు. మరి 6 దశాబ్దాల హింసాకాండకి మీరు ముగింపు పలికినప్పుడు మరి వందల సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇవాల్టి దాకా రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు చేస్తున్న అంటే అధికారంలో ఉన్న వాళ్ళు చేసిన విధ్వంసము, మరి ఆ విధ్వంసాన్ని ఎట్లా మార్చాలి? ఆ విధ్వంసాన్ని మార్చాల్సింది, ఆ విధ్వంసాన్ని అడ్డుకోవాల్సింది ప్రజలే. ఓటు అనే ఆయుధంతో ఆ విధ్వంసాన్ని అడ్డుకోవాల్సింది ప్రజలే. మరి మీరెప్పుడు మారుతారు? 6 దశాబ్దాల హింసాకాండకి మేము చరమగీతం పాడినామని కేంద్రం చెప్తున్నది కదా. మరి మీరెప్పుడు మారుతారు? మీరెప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తారు? ప్రజాస్వామ్యం గురించి ఆలోచిస్తారు? ప్రజల్ని వాళ్ళ జీవితాలు వాళ్ళు బతికేలాగా ఎప్పుడు ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తారు? ప్రజలకు ఎప్పుడు విద్య ఇస్తారు? ప్రజలకు ఎప్పుడు వైద్యాన్ని అందిస్తారు? విద్య, వైద్యము, ఉపాధి వీటి మీద ఎప్పుడు ఫోకస్ చేస్తారు? ఇంతసేపు ఏదో ఒక అంశాన్ని తీసుకొచ్చి పోలరైజ్ చేసి జనాన్ని ఓట్లు వేయించుకొని అధికారం కోసం ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తున్న మీరు ఈ అన్ని అంశాల మీద అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ అంశాల మీద ఎప్పుడు మీరు పనిచేస్తారు? దాని గురించి కూడా దయచేసి సెలవు ఇవ్వండి. దానికి కూడా ఒక డెడ్ లైన్ పెట్టండి. ఇప్పుడు మార్చ్ 31 వాళ్ళని లేపేయడానికి డెడ్ లైన్ పెట్టిరు. సో డిసెంబర్ 31 లేకపోతే ఇంకా 2028 డెడ్ లైనా, ఏదో ఒక డెడ్ లైన్ పెట్టి ఈలోగా మేము పేదరికం లేకుండా చేస్తాం, ఈలోగా మేము ఈ ప్రజాస్వామ్య దేశం అనేది ఏంటో నిరూపిస్తాం అవి చెప్పండి కదా. దానికి కూడా ఒక డెడ్ లైన్ పెట్టండి. భారతిక నక్సల్స్ రహిత దేశమని కేంద్రం ప్రకటించింది. వామపక్ష తీవ్రవాదం పైన దేశం చేస్తున్న పోరాటంలో 6 దశాబ్దాల హింసాకాండ తర్వాత చరిత్రాత్మక మైలురాయిని అధిగమించినట్టుగా పేర్కొన్నది. నక్సల్స్ రహిత భారతదేశం లక్ష్య సాధనలో భాగంగా అత్యంత వ్యూహాత్మక అడుగులు వేసినట్టుగా తెలిపింది. ట్రేస్, టార్గెట్, న్యూట్రలైజ్ సిద్ధాంతంతో మావోయిస్టుల నెట్వర్క్ను భద్రతా దళాలు పూర్తిగా నిర్వీర్యం చేశాయి. ఈ మేరకు నక్సలిజం అణచివేత పైన కేంద్ర హోంశాఖ శుక్రవారం ఒక నివేదిక విడుదల చేసింది. దశాబ్దాల తిరుగుబాటు సంబంధిత హింస తర్వాత 2026 మార్చి 31 నాటికి దేశం నక్సలిజం నుంచి వాస్తవంగా విముక్తి పొందినట్టుగా తెలిపింది. భద్రత, అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పునరావాస చర్యలను మిళితం చేస్తూ గత 12 ఏళ్లుగా నిరంతరంగా చేసిన కృషి ఫలితమే ఈ విజయమని ప్రభుత్వం పేర్కొన్నది. ఇప్పుడు మీరు ఆ విజయం సాధించినని మీరు చెప్పుకుంటున్నారు కదా. ఓకే, మీరు విజయం సాధించారు, కనబడుతున్నది కూడా. వెల్ బాగుంది. మరి ఇప్పుడు ఆ అడవిని కాపాడాలి. ఇప్పుడు అడవిని కాపాడాలి. మీరు ఒక ప్రకటన చేయాలి దేశానికి. ఏ ఒక్క మైనింగ్ సంబంధించిన వ్యవహారానికి అడవిని మేము ఇవ్వము అని మీరు చాలా స్పష్టంగా ఈ దేశ ప్రజలకు ఒక హామీ ఇవ్వాలి. అక్కడున్న గిరిజనులని, అక్కడున్న ఆదివాసులని, ఈ దేశంలో మూలవాసులైన ఆదివాసులని మేము అక్కడి నుంచి పంపించము, అడవి వాళ్ళదే అని ఒక ప్రకటన జారీ చేయాలి. మరి అదెందుకు చెప్పరు? నక్సలైట్లని అణచివేసినాము, అనగదొక్కినాం, ఖతం చేసినామని గొప్పగా చెప్పుకునే మీరు అడవిని కాపాడేది కూడా మేమే, అడవిని కాపాడతాం, ఇంకా అడవిని విస్తరిస్తాం, అడవిని పెంచుతామని చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తలేరు? చెప్పాలి. నక్సల్బరీ తిరుగుబాటు నుంచి మొదలై నక్సలిజం అంతానికి కేంద్రం అనుసరించిన విధానంలో నిఘా, పర్యవేక్షణ, ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో సాంకేతికత ఆధారిత చర్యలు ఉన్నట్లుగా నివేదిక తెలిపింది. ఈ చర్యల వల్ల హింస తగ్గిందని, కార్యకర్తలు లొంగిపోయేలా ప్రోత్సహించారని, అలాగే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ప్రజాసేవలకు అవకాశాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నది. ఈ ఉద్యమం 1967లో పశ్చిమ బెంగాల్లో జరిగిన నక్సల్బరీ తిరుగుబాటు నుంచి ఉద్భవించింది.
కాలక్రమేణా అనేక తీవ్రవాద సమూహాలు వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ 2004లో సిపిఐ జెండా కింద విలీనమైనవి. అనంతరం ఈ సంస్థ తిరుగుబాటుకు ప్రధాన ముఖంగా ఆవిర్భవించింది. దేశానికి అంతర్గత భద్రతా సవాళ్లలో ఒకటిగా మారింది. ముఖ్యంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాదం సవాల్గా మారింది. అనేక ప్రాంతాల్లో సుదీర్ఘ హింస నెలకొనడంతో పాటుగా అభివృద్ధి, ప్రభుత్వ సేవలకు ఆటంకం ఏర్పడింది. చివరకు కేంద్రం చేపట్టిన చర్యలతో 2026 మార్చి 31 నాటికి భారత్ నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి పొందింది అని ఆ నివేదికలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పేర్కొన్నాడట. బాగున్నది. వెల్, మరి ఇప్పుడు అదే నక్సలిజం పేరుతో ఎవరెవరినైతే అరెస్ట్ చేసిర్రో ఇంకా వాళ్ళు ఎందుకు జైళ్ళలో మగ్గాలి? రీసెంట్ డేస్లో ఆయన గాదె ఇన్నయ్య గారిని అరెస్ట్ చేసిర్రు. ఆయన దగ్గర 180 రోజులు జైల్లో ఉన్నాడు, 180 డేస్. ఇప్పుడు ఆయన మెడికల్ బెయిల్ మీద ఆయనకి వెన్నుముకకి 2 ఆపరేషన్లు అయి నడవలేని పరిస్థితిలో, ఒకవేళ ఆపరేషన్ జరగకపోతే ఇంకా అట్లే జైల్లో ఉంటే పెరాలసిస్ వచ్చి ఆ కాళ్ళు చచ్చిబడిపోయే ప్రమాదం ఉంది, మనిషికే ప్రమాదం అని కోర్టు ఒక 2 నెలల పాటు బెయిల్ ఇచ్చింది, మెడికల్ బెయిల్, రకరకాల కండిషన్స్ పెట్టి. ఇప్పుడు ఆయన మెడికల్ బెయిల్ మీద మాత్రమే బయట నుండి ఎవరితో మాట్లాడడానికి, కోడి చేయడానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎందుకు ఇంకా వాళ్ళకి రెగ్యులర్ బెయిల్స్ ఇవ్వట్లే? మరి ఎందుకు వాళ్ళు ఇంకా జైళ్ళలో ఉండాలి అని? ఆయనకి ఇంకా సంబంధాలు ఉన్నాయి, ఏం చెప్తున్నారు? ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి, మావోయిస్టులతో మాట్లాడేవాళ్ళు. అరే, మీరు ఎవరైతే మావోయిస్టులతోనే ఆయన మాట్లాడే వాళ్ళని మీరు ఆరోపణ చేస్తున్నారో, ఇప్పుడు ఆ మావోయిస్టులంతా కొంతమంది బయటనే ఉన్నారు కదా, వాళ్ళంతా బయటకు వచ్చేసారు కదా, కొంతమందిని ఎన్కౌంటర్ చేసేసారు కదా. మరి ఇంకా కేసు ఎక్కడిది? మావోయిస్టులే లేరు అని మీరు ప్రకటించిన తర్వాత ఇంకా ఈ మావోయిస్టుల పేరుతో, నక్సలిజం పేరుతో అరెస్ట్ అయిన వాళ్ళని రిలీజ్ చేయకుండా మరి ఇంకా ఎందుకు వాళ్ళని జైళ్ళలో పెట్టాలనుకుంటున్నారు? అసలు నిజంగానే ఈ నక్సలిజం మీద యుద్ధమా, లేదు ఈ ప్రోగ్రెసివ్ ఆలోచనలు, ప్రోగ్రెసివ్ థాట్స్, ఈ భావజాలంతో ఉన్న, అంటే ప్రజల కోసం ఆలోచించే వాళ్ళ నోర్లు మూయించే ప్రయత్నమా? అనుమానం వస్తున్నది కదా. ఇప్పుడు ఎన్ఐఏ 180 రోజులు ఆగిరి, నిన్న ఛార్జ్ షీట్ వేసిరు ఆయన మీద. ఒకసారి చూపిస్తా. వాళ్ళు అఫీషియల్గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, మినిస్ట్రీ, హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, in the charge sheet filed before the NIA Special Court at Nampalli, Hyderabad, Gade Inna Reddy has charged under relevant sections of BNS so and so. The charge sheet is based on various technical and other evidence collected by NIA during investigation in the case. So, NIA had found the accused, who was arrested in December 2025, to have made certain incriminating remarks at the funeral meeting of a deceased Central Committee member of CPI Maoist Kata Ramachandra Reddy in October 2025. Gade Innaya had incited a gathering of around 200 people at the funeral meeting by urging them to actively promote the ideology of CPI Maoist and never let the revolution die. సో ఈ మూమెంట్, ఈ విప్లవం చనిపోవద్దు అని ఆయన అందరినట ప్రోత్సహించినట. ద అక్యూజ్డ్ హ్యాడ్ ఆల్సో లంబాస్టెడ్ సిపిఐ మావోయిస్ట్ క్యాడర్ హూ హ్యాడ్ సరెండర్డ్ దేర్ వెపన్స్ బిఫోర్ గవర్నమెంట్ ఏజెన్సీస్. NIA investigation had revealed that Gade was closely associated with several senior cadres of CPI Maoist అట. సో చాలామంది సీనియర్ మావోయిస్ట్ పార్టీ లీడర్లతో ఆయన చాలా క్లోజ్గా ఉన్నాడు. అండ్ యూజ్డ్ టు మీట్ దెమ్ ఇన్ ద జంగిల్ ఏరియాస్ ఆఫ్ ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్లో ఆయన వెళ్ళి వాళ్ళని కలిసేవాడు. హీ వాజ్ ఫర్దర్ ఫౌండ్ టు బి యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాపగేటింగ్ ద టెర్రర్ అవుట్ఫిట్స్ ఐడియాలజీ త్రో ఏ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ భారత్ బచావో, ఆఫ్ విచ్ హీ వాజ్ ఏ కో-ఫౌండర్ అట. ఈ భారత్ బచావో అనేటువంటి ఈ సంస్థను ఏదైతే వీళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారో, పెట్టిరో, ఈ భారత్ బచావో అనేటువంటి ఆర్గనైజేషన్ ద్వారా వీళ్ళు ఐడియాలజీని పెంపొందిస్తున్నారు. ఆ తరహా ఐడియాలజీని అన్నది వాళ్ళు చేస్తున్న ఆరోపణ.
ఇన్వెస్టిగేషన్ ఇన్ ద కేస్ ఈజ్ కంటిన్యూయింగ్. కేసు నడుస్తున్నదని వాళ్ళు ఎన్ఐఏ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది, నిన్న ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. అరే మీరే ఇప్పుడు ఇంత నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చిన ప్రెస్ నోట్లోనే మావోయిస్టులు అయిపోయారు, కథం అయిపోయింది, అది ముగిసిన అధ్యాయం అన్నారు కదా. మరి ముగిసిన అధ్యాయం అయిన తర్వాత ఇంకా మళ్ళీ కేసు ఎక్కడిది, కథ వ్యవహారం ఎక్కడిది? ఇప్పుడు మొన్న ఆయన దేవ్జీ గారు కానీ ఇంకా చాలామంది లొంగిపోయారు కదా. వాళ్ళు ఏమంటున్నారు, మేము అరెస్ట్ అయినామంటున్నారు. ప్రభుత్వం ఏమంటుంది, లొంగిపోయినామంటుంది. మేము అరెస్ట్ అయినవరా బాబు అని చెప్పిన వాళ్ళేమో బయట ఉన్నారు. ప్రజల కోసం క్వశ్చన్ చేసి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి దగాబడ్డ తెలంగాణ అనే ఒక పుస్తకాన్ని రాసి ఆనాటి నుంచి ఈనాటి దాకా ప్రజల కోసం క్వశ్చన్ చేస్తున్న వాళ్ళు మాత్రం జైళ్ళల్లో మగ్గుతున్నారు. ఏం న్యాయము, ఎక్కడి కథ, ఎక్కడి వ్యవస్థలు ఇవన్నీ, ఎక్కడి దేశంలో ఈ పరిస్థితి? ఇప్పుడు వాళ్ళు భారత్ బచావో పెట్టింది దేనికోసం? సార్ వీళ్ళు భారత్ బచావో అనేది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఒక మూమెంట్ నడిపుండొచ్చేమో. అంటే వాళ్ళ పర్సన్కి వ్యతిరేకంగా కాదు కదా, దేశంలో జరుగుతున్న పరిస్థితులని వాళ్ళొక ఐడియాలజీతో ఒక లైన్తో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసినారు. అది వాళ్ళ రైట్. అదేం నిషేధిత సంస్థ ఏం కాదు కదా. వాళ్ళు ఓపెన్గా ఢిల్లీలో, హైదరాబాద్లో, అన్ని రాష్ట్రాల్లో మీటింగ్లు పెట్టుకున్నారు. అందులో ఇన్నయ్య గారు ఒక్కరే లేరు కదా, చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ భారత్ బచాలో ఉన్న వాళ్ళంతా మావోయిస్టు సింపథైజర్సా? సో నక్సలైట్లు లేరనేది మీరే, నక్సలైట్లతో మాట్లాడుతున్నారని కొంతమందిని ప్రశ్నించే వాళ్ళని తీసుకెళ్లి లోపలేసేది మీరే. అసలు ఏది క్లారిటీ ఏది?